హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రెసిపీ కాదు, ఇవాళ మనం ఇంకోటి నేర్చుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, సెప్టెంబర్ 10th వినాయక చవితి. వినాయక చవితి అనగానే మనకు ముందు గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహం. ఏంటి విగ్రహం కాదా? మరి ఇంకేం గుర్తొస్తుంది? వినబడట్లే. లడ్డూనా? లడ్డు స్పెషల్గా గుర్తు రావాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు మైండ్లో అలా తిరుగుతూ నోరూరిస్తూ ఉంటుంది. ఇకపోతే వినాయకుడు విగ్రహం కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 3-4 years బ్యాక్ కావచ్చు, ఇంకొంచెం ఎక్కువ కావచ్చు, మనమందరం వినాయక చవితి రాగానే ఒక 1 week ముందు నుంచే మన నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళేసి అలా విగ్రహాలన్నీ చూసేసి వచ్చేసి దాంట్లో ఏదైనా మంచి విగ్రహం కనిపిస్తే కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకునే వాళ్ళం. దాని తర్వాత అందరికీ మనకి అవేర్నెస్ వచ్చేసి మట్టి విగ్రహాలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో మట్టి విగ్రహాలు ఇప్పుడు అంటే బయట అమ్ముతున్నారు అండ్ మనం ఇంట్లో కూడా చేసుకుంటున్నాము. కానీ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అని అంటే ఫేస్ మనకు అంత పర్ఫెక్ట్గా రాదు, అంత లుక్ అనిపించదు అని కొంతమంది, అది అంత బాగా చేయలేము అని కొంతమంది, ఇలా చాలా రీజన్స్ తోటి బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కానీ ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అందరికీ మంచిది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే టిప్స్తో మీరు కనుక వినాయకుడు చేసుకుంటే ఆసమ్ ఉంటుంది. బయట మీరు పిఓపితో తీసుకొచ్చుకునే వినాయకుడు ఉంటుందిగా, సేమ్ అలాంటి ఫేసే చేసుకోవచ్చు మనం కూడా చేతితోటి, వితౌట్ ఎనీ టూల్స్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఎటువంటి టూల్స్ యూస్ చేయకుండా ఖాళీ మీ చేతులతో మాత్రమే యూ కెన్ క్రియేట్ ద మ్యాజిక్. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళి వినాయకుడిని చేసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకో విషయం, ఈ వీడియోలో నేను ఓన్లీ ఫేస్ ఎలా చేసుకోవాలనేది మాత్రమే చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామంది నాకు వినాయకుడు చేయడం వచ్చు, నేను బాగానే చేస్తాను, కానీ ఫేస్ అంత అట్రాక్టివ్గా రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా నేను చెప్పే చిన్న టిప్స్తో సింపుల్గా మీరు ఫేస్ని అందంగా చేసుకోవచ్చు. వినాయకుడి ఫేస్ని కాదు మేము మొత్తం నేర్చుకుంటాము, మాకు బేసిక్ నుంచి మొత్తం కావాలి అనుకుంటే నేను వాళ్ళ కోసం కూడా ఒక వీడియో చేసి పెడతాను ఛానల్లో. కాబట్టి ఆ వీడియో నేను అప్లోడ్ చేయగానే మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా మన వ్యూవర్స్ కోసం నేను ఈసారి మనం మట్టి తీసుకొచ్చుకొని దాంతో వినాయకుడు చేసుకుని నుంచి మొదలుపెట్టి దాన్ని ఇంట్లో నేను నిమజ్జనం ఎలా చేసుకోవాలి, ఆ మట్టిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని ఎట్లా వాడుకోవాలి అనే కంప్లీట్ ప్రాసెస్ని వీడియో చేసి ఛానల్లో పెట్టబోతున్నాను. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ముందుగా మనం చేసుకోవాల్సిన పని, ఒక బౌల్లో వాటర్ తీసుకోండి, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కవర్ తీసుకోండి, ఇట్లాంటిది నార్మల్ ప్లాస్టిక్ కవర్, మనం ఇంట్లో యూజ్ చేసేది. అండ్ వీడియో లెంత్ని దృష్టిలో పెట్టుకొని నేను మట్టిని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. మట్టి ఎలా ఉండాలి అంటే మీరు ఇలా చేతితో ప్రెస్ చేస్తే విరిగిపోవాలి, మీ బలమే. మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేయగలిగితే లైట్ అయిపోవాలి. ఇలా చేసుకోండి. వీలైతే ఇది కూడా ఎలా చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను వీడియో పెడతాను. ఎప్పుడు చేసుకున్నా కూడా మొత్తం మట్టితో చేసుకోవద్దు, కొంచెం మట్టి పక్కన పెట్టుకోండి, మిగిలిన దాంతో చేసుకోండి. ముందు కంప్లీట్గా ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మనం పార్ట్ సపరేట్ చేసుకుందాం. ముందు నెక్ చేద్దాము, దాని తర్వాత మెల్లిగా ఇయర్స్ తీసుకుందాము, దాంట్లో నుండి కిరీటం తీద్దాము అండ్ నెక్స్ట్ తొండం తీద్దాము. జస్ట్ రఫ్ కట్ తీసుకుంటే సరిపోతుంది. ఫోర్ హెడ్ అండ్ ఈ ఐస్, ఈ పీస్ ఉందిగా, ఇది చూసుకోండి. ఐస్ లోపలికి ఉంటాయి, ఫోర్ హెడ్ పైకి ఉంటుంది, దెన్ కిరీటం ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. సో దాని ప్రకారం ఇక్కడ షేప్ చేసుకోండి. పైనకి ప్రెస్ చేసి ఫ్లాట్ చేయండి అండ్ సైడ్స్కి కూడా కొంచెం ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లా వచ్చింది మన ఫోర్ హెడ్. సో అది అబ్జర్వ్ చేయండి, అందుకే ఇది ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ ఐస్, మనం ముందే అనుకున్నాం కదా ఐస్ ఫోర్ హెడ్ కంటే కొంచెం తక్కువ హైట్లో లోపలికని ఉంటాయని, సో అందుకే ఇక్కడ ప్రెస్ చేసుకుంటున్నాను ఇట్లా లోపలికని. ఫోర్ హెడ్ పైకి ఉంటుంది, ఐస్ లోపలికి ఉంటాయి. సో ఇట్లా చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. మనము జనరల్గా వేసేటప్పుడు ఇదంతా అబ్జర్వ్ చేయము, ఐస్ ఫోర్ హెడ్ అన్నీ ఒకటే లెవెల్లో పెట్టేస్తాము. మనము ఐస్కి రెండింటి మధ్యలో ఇక్కడ నోస్ పార్ట్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది, అందుకే ఇక్కడ కూడా ఇట్లా చేస్తాను. దెన్
మనం బాగా స్మైల్ చేసినప్పుడు ఈ చీక్స్ అనేవి బ్లష్ అయినట్టుగా ఇట్లా ఉబ్బినట్టుగా వస్తాయి. సో చీక్స్ ఎంత పెద్దగా పెడితే అంత స్మైలీ ఫేస్ వస్తుంది వినాయకుడిది. సో చెంపలు కూడా మనం మంచిగా ఇట్లా బయటకి ఉబ్బినట్టుగా లడ్డూలు లాగా పెట్టుకుందాం పెద్దగా. మంచి స్మైలింగ్ ఫేస్, క్యూట్గా అనిపిస్తాడు వినాయకుడు. ఇక్కడ తొండంని రఫ్గా షేప్ చేసి పెట్టుకుందాము అండ్ దంతాలు కూడా లైట్గా ఇట్లా సెట్ చేసి పెట్టుకుందాము. ఈ తొండం పార్ట్ అనేది లాస్ట్లో సెట్ చేసుకుందాము. లాస్ట్లో అంటే ఎప్పుడు అంటే ఈ చెవులు, కిరీటము ఇవన్నీ చేసిన తర్వాత తొండం సెట్ చేసి లాస్ట్లో కళ్ళు యాడ్ చేసుకుందాం అనమాట. ఇయర్స్ మనం చూసుకున్నట్టయితే కళ్ళు ఈ ఎండింగ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇయర్ టాప్ వచ్చింది. సో ఇక్కడ మనం కూడా అలాగనే పెట్టుకుందాం. ఈ వీడియోలో నేను మొత్తం కవర్ చేస్తాను ఎట్లా చేయాలి అనేది. ఒకవేళ బై మిస్టేక్ కవర్ అవ్వకున్నా కూడా మీ ఫేస్ని అద్దంలో చూసుకొని దానికి తగ్గట్టుగా సిమిలర్గా చేసుకుంటే సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చెవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎక్కడ ఎండ్ అయింది, మూతి దగ్గర. కాబట్టి మనం కూడా అట్లానే పెట్టుకుందాము. నేను ఇది చేసేటప్పుడు మధ్యలో పవర్ కట్ అయింది, ఆ పార్ట్స్ అన్నీ డ్రై అయిపోయినాయి. అవన్నీ మళ్ళీ తడిగా చేసుకొని సెట్ చేసి చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఫేస్ ఇలా ఉంది కదా, చెవి కూడా ఇలాగే ప్యారలల్గా రావాలి. చేసేటప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా అవుతూ ఉంటుంది. సెట్ చేసి ఇట్లా తిప్పి సెట్ చేసుకోండి ఇది. అండ్ రెండు సైడ్లు సిమిలర్గా రావాలి, అంటే రెండు చెవులు, రెండు కళ్ళు, రెండు చెంపలు ఇవన్నీ సేమ్గా రావాలి ఒకదానికొకటి. అట్లా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది, మెల్లిగా చేసుకోవాలి. ఇక్కడ స్టోన్ వచ్చింది, తీసేసి దాని మందం ఇంకొంచెం మట్టి యాడ్ చేసుకొని సెట్ చేసుకోవడమే. అయితే మన చెవుల్ని అబ్జర్వ్ చేసినట్టయితే పైన సైడ్ పెద్దగా ఉంటుంది, కింది సైడ్ చిన్నగా ఉంటుంది. ఇక్కడ కూడా అట్లనే పెట్టుకుందాం. పైన సైడ్ పెద్దగా పెట్టుకుందాము, కింది సైడ్ చిన్నగా పెట్టుకుందాము. చిన్న అంటే సన్నగా. వినాయకుడి ఫేస్కి చెవులతోటే చాలా అందం వస్తుంది. చెవులు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మల్టిపుల్ టైప్స్లో పెట్టి చూడండి, ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది ఉంచండి. చెవికి వెనకాల సపోర్ట్ పెట్టుకోండి. ఇట్లా చెవులు అంటే సన్నగా ఉంటాయి కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కావద్దు కాబట్టి వెనకాల ఇట్లా మట్టితో సపోర్ట్ పెట్టుకోండి. ముందు సైడ్ చూస్తే సన్నగానే ఉంటుంది, వెనకాల సపోర్ట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చెవి యొక్క పైన ఎండింగ్ కన్ను దగ్గర అండ్ కింద ఎండింగ్ మౌత్ దగ్గర వచ్చేసినాయి. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇయర్ అనేది కొంచెం ఇట్లా బెండ్ అయినట్టుగా ఉంటే అది లుక్ చాలా బాగుంటుంది, అందుకే అట్లా బెండ్ అయినట్టుగా పెట్టాను నేను కూడా. నేను మీకు ముందు చెప్పినట్టు స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్ ఇచ్చినప్పుడు ఇవి బయటకు వస్తాయి. ఈ పార్ట్ అనేది లోపలికి ప్రెస్ అయి ఉంటుంది. ఇట్లా అనమాట, ఇట్లా అనమాట. ఇది బయటకు వస్తుంది, ఇది లోపలికి వెళ్తుంది. సో మనం ఇక్కడ చేసుకునేది కూడా అట్లానే చేసుకున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఈ చిన్ ఉండాలి. మనం నార్మల్గా చేసేటప్పుడు ప్రెస్ చేసేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయి ఫ్లాట్ అయిపోతుంది, అలా పెట్టుకోవద్దు. ఈ చిన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది ముందుకు వచ్చి ఈ పీస్ లోపలికి వెళ్ళి ఏర్పడుతుంది అండ్ స్మైల్ అనేది ఇంకా బ్రైట్ అవుతుంది. సో ఫస్ట్ మనం తొండంని పైకి లేపుదాం, లేపి చిన్ సెట్ చేసుకుందాం. చిన్ పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత తొండంని మళ్ళీ కిందికి దించి సెట్ చేసుకుందాము. చిన్ ఇప్పుడు ఈ మౌత్ పక్కన ప్లేస్లో లోపలికి రావాలి, మౌత్ కింద బయటకు రావాలి అండ్ చెంపలు కూడా బయటికి రావాలి. అక్కడ మట్టి సరిపోకపోతే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుందాము, కానీ అది మాత్రం పర్ఫెక్ట్గా ఇట్లా బయటకు వచ్చినట్టు కనిపించాలి. సో వినాయకుడి ఫేస్ అనేది రౌండ్గా చేసుకోండి. ఇక్కడ ఇది సొట్టలు పడితే అది లుక్ అనేది మంచిగా రాదు. సో ఈ చెంప కింద ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ వినాయకుడి ఫేస్ రౌండ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. రౌండ్గా చేసుకుంటే ఆ క్యూట్నెస్ అనేది వేరే ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ చెంపల ఏరియా కానీ ఇక్కడ ఫోర్ హెడ్ పక్కన కానీ కొంచెం ఎక్కువ మట్టి పెట్టుకొని రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇట్లాంటిగా సింపుల్ చెప్పానంటే ఒక ఫుట్బాల్ లాగా చూస్తే ఇట్లా అందంగా కనిపిస్తుంది అనమాట. అట్లా పెట్టుకుంటే ఉన్న మట్టినే సెట్ చేయండి. సరిపోవట్లేదు అనుకుంటే కొంచెం మట్టి యాడ్ చేయండి. మనం ఆల్రెడీ ఫస్ట్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మట్టి యాడ్ చేయండి. ఏం చేసినా కూడా సిమెట్రిక్గా ఉండేటట్టు చూసుకోండి. రెండు సైడ్లు సేమ్ ఉండాలి, సిమెట్రిక్గా రావాలి. నేను ఇక్కడ చేయడం చూస్తుంటే మీకు బోర్ కొట్టడము, ఇదంతా చేయన్నా ఇప్పుడు దీనికోసము అనిపించడము ఇట్లాంటివి ఏమైనా అవుతున్నాయేమో.
నేను జనరల్గానే చాలా స్లోగా చేస్తాను అనమాట, అందుకే మీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. మీరు చేస్తే ఖచ్చితంగా సింపుల్గా అయిపోతుంది, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. గ్యారంటీగా చెప్తున్నా, నాకంటే బాగా చేయగలుగుతారు మీరు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూస్తే నాకంటే మంచిగా చేయగలుగుతారు మీరు. కాబట్టి మీరు అవన్నీ ఏం ఆలోచించకండి, ఇంత కష్టపడన్నా అవి ఇవి అని. మట్టి చేతిలోకి తీసుకొని చేయడం మొదలుపెట్టండి అంతే, అది ఒక్కటే చాలు. చేస్తూ పోతే ఫ్లో, ఇంట్రెస్ట్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మహర్షి సినిమాలో ఆ తాతయ్య చెప్పినట్టు మీరు మట్టి మీద చేయండి చాలు, అంతే, ఆ మట్టే మిమ్మల్ని లాగేసుకుంటుంది. ఇట్లా సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు బాగా బయటకు వచ్చినట్టు అనిపిస్తున్నా కూడా అదన్నీ ఏం గెలకకండి, అట్లా వదిలేయండి. మనము తొండము ఈ దంతాలు అవన్నీ పెట్టిన తర్వాత కూడా బయటకు వచ్చినట్టు అనిపిస్తే అప్పుడు ప్రెస్ చేయండి. ఈ తొండంకి లైట్గా వాటర్ అప్లై చేసి దాన్ని బెండ్ చేసుకోండి, మనకు కావాల్సినట్టు షేప్ చేసుకోండి. తొండం మీరు షోల్డర్స్ అవన్నీ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో చేసుకోండి. ఇప్పుడు మనం ఓన్లీ ఫేస్ కాబట్టి నేను ఇప్పుడు చేసి పెట్టేస్తున్నాను. బట్ మీరు కంప్లీట్ గణపతి చేసేటప్పుడు షోల్డర్స్, హ్యాండ్స్ అవన్నీ చేయడం అయిపోయిన తర్వాత చేసుకుంటే మీకు అడ్డం రాదు. చూడండి, నేను తొండం ఇట్లా పెట్టిన, అట్లా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోర్ హెడ్కి ముందట సైడ్ అండ్ పక్కలకి మట్టి యాడ్ చేసుకోండి, ఇది కంపల్సరీ స్టెప్. మీరు ఎట్లా చేసినా కూడా ఇట్లా యాడ్ చేసుకుంటే ఆ లుక్ అనేది బాగుంటుంది. కిరీటం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వస్తుంది. అట్లా ఘాట్ పెట్టుకుందాము, నెయిల్ తోటే మన గోరుతోటే ఇట్లా ఘాట్ లాగా పెట్టుకొని దాన్ని షేప్ చేద్దాము. ఇక్కడున్న మట్టితోటే కార్వ్ చేద్దాము. సరిపోకపోతే ఎక్స్ట్రా మట్టి యాడ్ చేసుకోండి. కిరీటం కూడా నేను సింపుల్గా పెట్టేశాను, మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన డిజైన్స్లో పెట్టుకోవచ్చు శాంపుల్ చూసుకుంటూ. వినాయకుడి ఫేస్ అందంగా కనిపించడంలో కిరీటం కూడా మెయిన్ రోలే ప్లే చేస్తుంది. కిరీటం పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం మరి చెవులు కరెక్ట్గా ఉండాలి, కాబట్టి చెవులు కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి, కిరీటం కూడా అందంగా కనిపిస్తుంది మీకు. దంతాల కోసం చిగుర్లని ఇట్లా గోరుతో షేప్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ పార్ట్ని థమ్ తోటి అండ్ సైడ్స్కి ఉన్న పార్ట్ని 4 ఫింగర్ యొక్క గోరుతోటి ఇట్లా చేసుకుంటే సింపుల్గా వస్తుంది. ముందు మనం చెప్పుకున్నట్టు పైన కింద సన్నగా రావాలి, మధ్యలో లావుగా రావాలి. ఇట్ లుక్స్ మోర్ క్యూట్. మట్టితో చేసినప్పుడు ఏది చేసినా మనం గోర్లతో షేప్ చేయడమే. ఇప్పుడు మనకి గోర్లే వెపన్స్, ఇంకేం టూల్స్ అవసరం లేదు, సింపుల్గా ఇట్లా అనేసుకోవచ్చు. వినాయకుడికి రైట్ సైడ్ దంతం ఉండదు, లెఫ్ట్ సైడ్ దంతం ఉంటుంది, కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం దంతం యాడ్ చేసుకుందాము. వాటర్ లైట్గా అప్లై చేయండి, మంచిగా దాన్ని మెత్తగా చేయండి అండ్ కొంచెం ఎక్స్ట్రా మట్టి తీసుకొని అక్కడ యాడ్ చేయండి. నార్మల్గా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని దంతంలాగా షేప్ చేద్దాం. ఇట్లా అతికించుకున్న దగ్గర ఆరిపోయిన తర్వాత ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కాబట్టి జాగ్రత్త అతికించుకోండి. ఇంతే. సో ఈ చిగుర్లు అనేవి రెండు సైడ్లు కూడా సేమ్ వచ్చేటట్టుగా చూసుకోండి. పైన కిరీటం చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఇంకొంచెం రింగ్స్ లాగా యాడ్ చేస్తున్నాను నేను. మీరు మీకు నచ్చిన మోడల్లో మీరు చేసుకోవచ్చు. ఇట్లా బాగుంటే ఇట్లనే వదిలేయండి, లేకపోతే అట్లా రింగ్స్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే పాగా లాగా కూడా పెట్టుకోవచ్చు మీరు. మనకు పెళ్ళి కొడుకుకి పెడతారు కదా పాగలాగా, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇట్లా కిరీటం పెట్టుకోవచ్చు. పర్టికులర్గా ఇట్లానే చేయాలి అని కొన్ని వీటికి రూల్స్ ఉండవు, మీకు నచ్చిన వేలో మీరు చేసుకోవచ్చు అనమాట. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. కిరీటంకి ఇట్లా రింగ్స్ లాగా పెడుతున్నాం కదా, అది అతికించుకునే ముందు వాటర్ అప్లై చేసి మంచిగా మెత్తగా చేసుకోండి ఆ ప్లేస్ అనేది, అప్పుడే అది కరెక్ట్గా అతుక్కుంటుంది. అండ్ ఐ ప్రిఫర్ మీరు ఇట్లా అతికించుకోవడం కాకుండా ఉన్న మట్టితోటే ఇట్లా ఘాట్లు పెట్టుకుంటూ షేప్ చేసుకోండి. నేను ఇక్కడ చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది అట్లా షేప్ చేయడం అని చెప్పేసి ఇట్లా చేశాను. మీరు అట్లా ఘాట్లు పెట్టి చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, డిజైన్ కూడా బాగుంటుంది. సో మనం ఇక్కడ తొండము తర్వాత పెట్టుకున్నాము అండ్ ఫోర్ హెడ్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా. నోజ్ పార్ట్ అనేది మధ్యలో నోజ్ పార్ట్ అనేది బాగా లోపలికి వెళ్ళిపోయింది, దానికి కొంచెం మట్టి యాడ్ చేసి లిఫ్టప్ చేద్దాము. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫోర్ హెడ్కి గూష్మాండం అంటాం కదా, ఆ ప్లేస్ కూడా కొంచెం ఉబ్బినట్టు పెట్టుకుంటే అది లుక్ బాగుంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా చిగుర్లు రెండు సేమ్ ఉండేటట్టు చూసుకోండి అని, ఇక్కడ అప్ అండ్ డౌన్ అయింది, అదాన్ని సెట్ చేస్తున్నాను నేను. రెండు సిమెట్రిక్గా ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ దీన్ని కూడా గోరుతోటి ఇట్లా షేప్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర ఐబ్రోస్ లాగా కూడా కొంచెం మంచి షేప్ చేసుకోండి, స్మూత్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, మీరు కరెక్ట్గా ట్రై చేస్తే నాకంటే బాగా చేయగలుగుతారని. సో
మీరు ఎలా చేశారనేది నాకు తెలియాలి కదా. అంటే సో మీరు చేసిన వినాయకుడిని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి అండ్ ఆ పోస్ట్కి మా ఛానల్ని ట్యాగ్ చేయండి. వినాయకుడు ఫేస్ అయితే చేసుకోవడం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. లాస్ట్ కన్నులో ఒకటి పెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది. మీరు చూస్తున్న పిక్స్ అన్నీ నేను లాస్ట్ ఇయర్ చేసిన వినాయకుడివి. చూసారుగా ఎంత క్యూట్గా ఉన్నాడు వినాయకుడు. సో ఒకవేళ మీకు ఎన్ని రీజన్స్ వల్ల మట్టి దొరకలేదని కావచ్చు, లేకపోతే వర్క్లో ఉన్నామని కావచ్చు, ఒకవేళ వినాయకుడు చేసుకోవడం వీలు కాలేదనుకోండి, బయట నుండి తెచ్చుకోవాలి అనుకుంటున్నారనుకోండి, వీళ్ళకి కాల్ చేయండి. వీళ్ళు నిజామాబాద్ డిస్టిక్ మొత్తంలో మట్టి గణపతులని సేల్ చేస్తున్నారు, అది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్తో. సో మీరు కొనుక్కోవాలి అనుకుంటే వీళ్ళకి కాల్ చేయండి. వీళ్ళే మీ ఇంటి దగ్గరికి వినాయకుడిని తీసుకొని వస్తారు. వీళ్ళ దగ్గర 9 inches గణపతులు అవైలబుల్గా ఉన్నాయంట. మీరు తీసుకోవాలి అనుకుంటే కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి అండ్ బుజ్జి గణపయ్య మీ ఇంటికే వచ్చేస్తాడు డైరెక్ట్గా. ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ నేచర్కి మన తరఫున ఒక సర్వీస్, మన ప్రకృతిని మనమే కాపాడుకునే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. చలో బ్యాక్ టు ద వర్క్. ఇప్పుడు కళ్ళు పెట్టుకుందాం. మట్టి ముద్దలు తీసుకొని ఫస్ట్ కళ్ళు పెట్టుకునే ప్లేస్ మొత్తం వాటర్ తోటి మంచిగా మెత్తగా చేయండి. బురద చేసేయాలి. ఇట్లా చేసేసి అతికించుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో జస్ట్ పైన ఇట్లా లైట్గా పెట్టుకొని చూడండి, అది సైజ్ సరిపోయిందా, చిన్నగా అయిందా పెద్దగా అయిందా అని చూసుకొని దాని తగ్గట్టు మట్టి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని చూడండి. సైజ్ కరెక్ట్గా సరిపోయింది అనుకున్నప్పుడు మీరు పెట్టుకుందాం అనుకున్న మట్టిని ఇట్లా డ్రాప్ లాగా షేప్ చేసుకొని, వాటర్ డ్రాప్ లాగా షేప్ చేసుకొని పెట్టి అతికించుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. దాన్ని ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ అతికించుకోవాలి. మీరు తయారు చేసుకున్న వినాయకుడి ఫోటోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి దాంట్లో నన్ను మా ఛానల్ని ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడిని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. నార్మల్గా కళ్ళు పెట్టుకోవడం అతికించుకోవడం అయింది, వీటిని సెట్ చేయాలి. ఇప్పుడు సెట్ చేయడానికి మీరు మీ గోర్లనే వాడాలి. మళ్ళీ కింది సైడ్ చేయడానికి చూపుడు వేలు గోర్ని వాడండి అండ్ పైన సైడ్ చేయడానికి బొటన వేలు అంటే థంబ్ యొక్క గోర్ని వాడండి. వాడి దాన్ని మంచిగా ప్రెస్ చేస్తూ అతికించుకోండి. కరెక్ట్గా అతికించుకోవాలి, అది లేదు అంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా అతికించుకోండి. ఇక్కడ పెట్టుకున్న దానికి కన్ను కింది సైడ్ బెండ్ అయినట్టుగా ఉంది, అది సాడ్ ఫేస్ లాగా వస్తుంది, అట్లా ఉండొద్దు. అయితే స్ట్రైట్గా పెట్టుకోండి, లేకపోతే కొంచెం పైకి ఇంక్లైనేషన్ పెట్టుకోండి. మళ్ళీ బాగా పైకి ఇంక్లైనేషన్ పెడితే కూడా అది యాంగ్రీ ఫేస్ కిందకి వచ్చేస్తుంది. అది అటు కాకుండా ఇటు కాకుండా స్ట్రైట్గా పెట్టండి, లేకపోతే కొంచెం ఇంక్లైనేషన్ పెట్టండి, పర్లేదు. అట్లా పెట్టి కరెక్ట్గా సెట్ చేసుకోండి కళ్ళని. మీకు కళ్ళు సెట్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే మీ ఫేస్ని మీ కళ్ళని చూడండి, దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. 2 కళ్ళు మంచిగా సిమెట్రిక్గా రావాలి అండ్ మంచి గ్లోతో రావాలి. ఇట్లా సెట్ చేసుకోవడానికి మీకు టైం పడుతుంది, సో మెల్లిగా సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, జస్ట్ కళ్ళు పెట్టి అతికించుకున్నాము, సెట్టింగ్ అయింది, ఇట్లా కనిపిస్తుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు మీ గోరు యూజ్ చేసి పైన ఐ ల్యాషెస్ యాడ్ చేయండి. కన్ను రెప్పలు ఎడ్జ్లో లైట్గా ఇట్లా ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది, అది పైన ఐ ల్యాష్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఐ ల్యాష్ పెట్టుకున్న దానికి పెట్టుకునే దానికి డిఫరెన్స్ చూడండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. పెట్టుకోకపోతే కళ్ళు మూసుకున్నట్టుగా ఉంది, పెడితే కళ్ళు ఓపెన్ చేసినట్టుగా ఉంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ కంఫర్ట్, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ఐ ప్రిఫర్ విత్ ఐ ల్యాషెస్ అండ్ దీనికి పెయింట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పెయింట్ ఎలా వేయాలి అనేది కూడా నేను వీడియో పెడుతున్నాను, నెక్స్ట్ లైన్లో ఉంది అదే. ఇట్లానే వదిలేస్తే మీ ఇష్టం, అది లేదు పెయింట్ కూడా వేసుకోవాలంటే ఆ వీడియో కూడా చూడండి, వేసుకోండి. చలో వినాయకుడు ఫేస్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి క్విక్ రీక్యాప్ చేసుకుందాము. మనం ఏం చేసాము, ఫస్ట్ మట్టి ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకున్నాము, దాని నుంచి పార్ట్ సపరేట్ చేసాము రఫ్గా, అంటే చెవులు, కిరీటము అండ్ తొండము సపరేట్ చేసుకున్నాము, దానికి చెంపలు క్లియర్గా యాడ్ చేసుకున్నాము అండ్ చెవులు షేప్ చేయడం మొదలుపెట్టాము. ఫస్ట్లీ మీరు చెవులు సెట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత చెవులు పర్ఫెక్ట్గా సెట్ చేసిన తర్వాత చెంపలు సెట్ చేయండి. చెంపలు అండ్ దెన్ కమ్ టు ద నోస్ పార్ట్. కంప్లీట్గా తొండం కాదు, చెంపల మధ్యలో ఉండే ఆ నోస్ పార్ట్ సెట్ చేస్తాము. దాని తర్వాత మెల్లిగా ఫోర్ హెడ్ సెట్ చేస్తాము. ఫోర్ హెడ్ని క్లియర్గా సెట్ చేసుకున్న తర్వాత కిరీటం సెట్ చేసాము, కిరీటం చేసుకున్నాము. కిరీటం క్లియర్గా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నోస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నోస్కి దంతాలు, చిగుర్లు అవి సెట్ చేసుకున్నాము.
చిగుర్లు దంతాలు సెట్ చేసిన తర్వాత తొండం చేసినాము. తొండము ఎప్పుడు చేస్తాము? మన చేతులు కాళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ చెస్ట్ కూడా మొత్తం క్లియర్గా సెట్ చేసిన తర్వాత తొండం చేస్తాము. తొండం చేసిన తర్వాత కళ్ళు, ఫైనల్గా కళ్ళు పెట్టుకోండి. కళ్ళు పెట్టుకొని పర్ఫెక్ట్గా షేప్ చేసేసి సెట్ చేసేయండి. ఇప్పుడు చేయడం మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో వినాయకుడు మొత్తం చేయడం అయిపోయిన తర్వాత మీరు ఫేస్కి వచ్చారు, దాంట్లో కూడా ఇవన్నీ పార్ట్స్ ఈ ఆర్డర్లో చేసుకున్నారు, చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అది కాసేపు అట్లా డ్రై అవ్వనివ్వండి, లైట్గా డ్రై అవ్వనివ్వండి, మరీ ఎక్కువ కాదు, లైట్గా అయిన తర్వాత మీ ఫింగర్ని వాటర్లో డిప్ చేసుకుంటూ లైట్గా వాటర్ అప్లై చేసుకోండి, పదన పెట్టుకోండి చేతికి. ఆ పదన ఉన్న చేతితోటి ఈ మట్టి సర్ఫేస్ని రబ్ చేయండి. ఇట్లా రబ్ చేస్తూ పాలిష్ చేయండి. ఈ పాలిష్ చేస్తే ఆ గ్లాసీ లుక్, ఒక ఈవెన్నెస్ అనేది వస్తుంది. ఎత్తులు వంతులు అట్లా అన్నట్టుగా ఉండదు, ఒక ఈవెన్నెస్, స్మూత్ గ్లాసీ లుక్ అనేది వస్తుంది, పాలిష్డ్ గ్లాసీ లుక్. ఇది ఫినిషింగ్ టచ్ అనమాట. మధ్యలో చేయకండి. వినాయకుడు చేయడం మొత్తం అయిపోయిన తర్వాత, ఫేస్ ఒకటని కాదు, మొత్తం వినాయకుడు చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో చేయాల్సిన స్టెప్ ఇది. దిస్ ఈజ్ ద ఫినిషింగ్ టచ్ అనమాట.